నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. 14 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు గత ప్రభుత్వానికి మరియు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. ఆగస్టు 2వ తారీఖున సూపర్ 6 లో భాగంగా విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రైతుల పెట్టుబడి సాయం మొదటి విడతగా అకౌంట్ లో పడ్డాయా లేదా? తదుపరి ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో భాగంగా ఉన్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 14 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? దగ్గర ఈ సంక్షేమంలో మరొక పథకం మళ్ళీ చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉండబోతుంది? 15వ తారీఖు ఎట్లయితే జీరో ఫైర్ మీద ఎక్కడికైనా జిల్లాల వారీగా తిరగొచ్చు అంటున్నారు. ఎలా ఉంటుంది? ఏమండి, ఎవరికి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఉచిత పథకం వల్ల కూడా దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. మనం అనుకుంటాం అంతే, మనకి ఏదో లాస్ అయిపోతుంది లేకపోతే నష్టం అయిపోతుందని. కాకపోతే గవర్నమెంట్ కొంచెం లాస్ ఉంటుంది, భరిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా, లాండ్ ఆర్డర్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి, దాని గురించి చెప్పవసరం లేదు. మొన్న శనివారం రైతులకు పెట్టుబడి సాయం రిలీజ్ చేశారు సార్. సంవత్సరం వారు 20,000 ఇచ్చే దాపంలో ఫస్ట్ 7,000 రిలీజ్ అయినాయి, పిఎం కిసాన్ 2,000తో కలిపి. ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ ఖరీఫ్ సాగు మొదలైంది కాబట్టి కొంచెం చేయూతగా ఉంటుందా? మన దేశానికి రైతే ఇన్నుముక్క, వాళ్ళకి సాయం చేయాలి. ఎవరికి సాయం చేయకపోయినా వాళ్ళకి చేయాలి, వాళ్ళకి కావాలి. వాళ్ళ లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఎంత టోపైనా కూడా వాళ్ళు ఉండాలి. మనం రైతులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఉంటేనే ఈరోజు పట్టడి అన్నం దొరుకుతుంది. 1000 కోట్లు ఉన్నా కూడా అనవసరం. రైతు పండించకపోతే మనం ఏమీ చేసేది లేదు అక్కడ. అది వాళ్ళు చల్లగా ఉండాలి. ఓకేనా? అంటే సార్ ఏం లేదు సార్, చిన్న విషయం ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం కనుక మొదలు పెడితే మళ్ళీ ఆర్థికంగా ఏదైనా భారం పడుతుందా? ఈ టికెట్ రేట్లు పెరుగుతుంది, అది గవర్నమెంట్ ఆర్థికంగా పడుతుంది. కానీ వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి చెయ్యాలి, తప్పదు. దానికోసం మనం ఆలోచన అవసరమే లేదు. అంటే ఆల్రెడీ కిస్తీలు కట్టుకున్న ఆటో కార్మికులు ఈ ఫైన్లని ఇవన్నీ దాంతోనూ ఈ బాధలు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందంటారా? ప్రైవేట్ ఆటో సోదరులకు కూడా గవర్నమెంట్ ఏదో ఒకటి ఆలోచిస్తుంది. వాళ్ళకి ఇబ్బందే, కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు చేయకపోతే గవర్నమెంట్ మరి విమర్శిస్తారు కదా. మరి వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అందరికీ ఇబ్బంది. అలాంటప్పుడు నేను ట్యాక్సీ డ్రైవర్ని, మరి నాకు ఇబ్బంది ఉంది, భరించాలి, తప్పదు. మరి అలాంటప్పుడు అన్ని కావాలంటే ఎలాగవుతాయి? ఫైనాన్షియల్ కట్టాలి, ఒక పక్క క్వార్టర్లీ ట్యాక్సులు కట్టాలి. దీంతో పాటు ఏంటంటే కేసులు ఒకటి బాగా ఎక్కువైనాయి ఈ మధ్య. అయితే దీంతో పాటు ఏమంటున్నారంటే రోడ్లు కూడా ఎక్కువ సరిగ్గా లేకపోవడం వల్ల రిపేర్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఒక సహజంగా ఎంత వస్తుంది, ఎంత నడపగలడా ఫ్యామిలీ అతను? దాని గురించి నాకు తెలీదు. కాకపోతే కేసులు అంటే అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ కేసులు ఉండవు. మనం రూల్స్ ఫాలో చేస్తే ఎవరు ఏ ఫైన్ వేయరు. మనం అడ్డదిడ్డంగా తోలుతూ ఉంటే ఫైన్లు పడుతూనే ఉంటాయి, కేసులు పడుతూనే ఉంటాయి. మరి రోడ్లు చక్కగా ఉండాలంటే కొన్ని డబ్బులు కావాలి గవర్నమెంట్కి. మరి గవర్నమెంట్ డబ్బులు లేకపోతే రోడ్లు ఎలాగేస్తారు మనకి? మరి ఇంతకుముందు బళ్ళు ఇరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి అన్నీ కావాలంటే మనమే ఇవ్వాలి గవర్నమెంట్. అన్ని చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్? మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలే ఆర్థిక పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. మరి దాన్ని ఆదుకోవాలంటే ఏం చేయాలి? మనం సాయం చేయాలి. అన్ని గవర్నమెంట్ మీద తోసేస్తే కుదరదు అక్కడ. అది సంగతి. 15 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపిస్తుంది? డబ్బులు వెసులుబాటు చూసుకుని పథకాలు అమలు చేస్తుంది ప్రభుత్వం. మరి 1 by 1 అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇంకా టైం చూసుకోవాలి, ఇంకొక 6 నెలలు చూసుకుంటే తర్వాత అప్పుడు వారం ఎంత ఉంటుందో తెలుస్తుంది. మొన్న శనివారం రిలీజ్ అయిన పెట్టుబడి సాయం, దాని పేరు అన్నదాత సుఖీభవ సూపర్ 6 లో భాగంగా ఇంతవరకు ఇంకా రాలేదు, ఎవరికి వచ్చినట్టు ఏం కనపట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఇది పిల్లల పథకం మాత్రం కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా సన్యాసి గవర్నమెంట్ చేస్తున్నారు, ఎవడు కరెక్ట్గా చేయట్లేదు. మనకు కావాల్సింది ఇండస్ట్రీలు, ఐటీ. మొత్తం దొనకొండ ఏరియాలో 4 లక్షల ఎకరాలు ఉంది ల్యాండ్, అక్కడ ఇచ్చేయాలి వీళ్ళకి. ఫ్రీగా ఇచ్చి పారితే వచ్చి చేరిపోతారు మన వాళ్ళంతా. ఇండియా లెవెల్లో కూడా వరల్డ్ లెవెల్లో కూడా మన వాళ్ళే మొత్తం ఐటీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే 70% మన వాళ్ళు చేసేదంతా, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా. మిగతా 25% అన్ని రాష్ట్రాలు ఉండేది. సింగపూర్ నుంచి 4 కంపెనీలు రెడీగా ఉన్నాయి, దాంట్లో ఉన్నారు. పోయినసారి అదే సింగపూర్ అన్నారు, అది దానికి ఏమి లేదు, అక్కడ చెట్లు మొలుగుతున్నాయి అంతేగా, అది రాలేదు ఏం మనకి. ఏదైనా సరే మనకి వచ్చి కంపెనీలు వస్తే, అవి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మనకు కానీ మన పిల్లలకు కానీ భవిష్యత్తు బాగుంటుంది. అది కావాలి మనకి. 15వ తారీఖు పెట్టడం వల్ల ఇది ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది సార్? ఆటో కార్మికులకి ఏమన్నా? పాపం వాళ్ళు కూడా ఈ యొక్క కుటుంబ పోషణకి కష్టపడతారు కదా. వాళ్ళు బతుకోవాలి, కంపల్సరీగా వాళ్ళకే ఉంటుంది. ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎఫెక్ట్ లేకుండా ఏమి ఉండదు. 40% ఆక్యుపెన్సీ లేడీస్కే ఉందని సర్వేలు చెప్తున్నాయి సార్ ఈ ఆర్టీసీకి సంబంధించి. మరి రేపు ఒక్కసారి ఇట్లా అనగానే ఈ జిల్లాల వారీగా ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు, పక్క రాష్ట్రం లాగా నిజంగా పనులు ఎక్కువ తిరుగుతారు ఖాళీగా.
ఆడవాళ్ళని ఊరుకుంటారు, ఇళ్ళలో కూర్చొని ఖాళీ తిరుగుతానికి వస్తారు రెడీగా. అది ఈ భారం మళ్ళీ టికెట్ కొనే వాళ్ళ మీద పడుతుంది కదా. ఆ టికెట్ కొనే వాళ్ళ మీద పడతాయి. అలా కాకుండా ఈ పథకం ఇలా కాకుండా మామూలుగా 50 years దాటిన వాళ్ళకి మొత్తం పథకం పెడితే బాగుండేది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జీరో ఫేర్ మీద టికెట్ బాగుండేది. కానీ ఇది సంవత్సర ప్రేమే, కొన్ని రోజుల వరకే ఉంటుంది, తర్వాత మనకు ఉండదు. అది పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు, కొన్ని ఫెయిల్డ్ సరిగ్గా నడవట్లేదు. అది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు అట్లాగే నడుస్తున్నాయి. ఆడవాళ్ళు ఎగస్ట్రా నడుస్తున్నారు, బండ్లు సగం మంది పైన లేడీస్ ఉంటున్నారు. ఇది మామూలు టికెట్లు కొంటే లేడీస్ 25% ఉంటారు బస్సుల్లో, టికెట్ లేకపోతే 50%, 60% ఎక్కుతున్నారు బస్సుల్లో. మరి గవర్నమెంట్కి అది లాసు. చూస్తే ఎలా ఉంది 15 నెలల ప్రభుత్వ పాలన, కూటమి ప్రభుత్వం? ఒక పక్క చూసుకుంటేనే పథకాలు ఎలా ఉన్నాయి, ఏమేమి అందుకుంటారు? బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ సేఫ్ గానే ఉన్నారు అనుకుంటున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి. ఉచిత బస్సులు కూడా అందరికీ ఫేవర్ గానే ఉంటది. ఎందుకంటే ఈ ఎండలో ఆటోలు ఎక్కి దిగే వాళ్ళకి, ఆడవాళ్ళకి మాత్రం కొంచెం బెటర్ గా ఉంటది. అది మాత్రం సంక్షేమ పథకాల లిస్ట్ లో ఏమేమి వస్తున్నాయి? ఈ తల్లికి వందనం ఏదన్నా వర్కౌట్ అయిందా? తల్లికి వందనం అందరికి వర్కౌట్ అయింది, అందరికి బాగానే ఉంది. తల్లికి వందనం ఒకరికి ఇస్తే ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు, 13,000 చెప్పినట్టుగా ఇచ్చారు అంటున్నారు. ఇచ్చారు. అదేం లేదు, అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి పడింది. దానిలో ఆడవాళ్ళు పిల్లలు కొంచెం స్కూల్ ఫీజులుగా ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా కొంచెం చూసినట్లయితే శనివారం రైతులకు పెట్టుబడి సాయం కూడా రిలీజ్ చేశారు. ఏదైతే 20,000 ఈ సంవత్సరం బారు ఇస్తామన్నారో 7,000 మొదటి దఫం 3 దఫాలుగా ఇస్తామన్నారు, రిలీజ్ అయింది. ఎలా అనిపిస్తుంది? అది కూడా బాగానే ఉంది. రైతులకు కూడా వాళ్ళు వర్షాలు పడి ఆ పంటలు అయి నష్టపోవడం, దాంట్లోనూ వీళ్ళు కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమన్నా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడకుండా బాగానే ఉంటున్నారండి. వాళ్ళు కూడా పర్లేదా మేడం? రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా పనిచేస్తున్నాయి, కొంచెం సమయం పట్టిన ఇస్తామంటున్నాయి కదా. అంతే సమయం పడుతుంది, అంతే. వాళ్ళు చేసినవన్నీ ఇవన్నీ తీర్చుకుంటూ రావాలి కదా ఈ గవర్నమెంట్. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు దేంట్లో ఉన్నారని చూసుకొని వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ ఫేవర్గానే ఉంది. గవర్నమెంట్ అయితే పర్లేదు. ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో ఎలా ఉంటుందంటారు? ఏదైనా ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వాళ్ళు కూడా ఆటో కార్మికుల కంటే వాళ్ళకి కూడా 15,000 చొప్పున వేస్తానన్నారు కాబట్టి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి, ఆటో వాళ్ళకి కూడా రిలీజ్ అయితే వాళ్ళు కూడా బాగానే ఉంటారు. 1 yearలో ఒక 10,000 అంటే వాళ్ళకి దేనికన్నా కిస్తీ, ఒక 100 కిస్తీ వచ్చినట్టే కదా వాళ్ళకి కూడా. అవి ఇప్పుడు ఏంటంటే ఆటోలో కొంచెం డౌన్ అవుతారు, కానీ ఏంటంటే వాళ్ళకి సరిపడా న్యాయం కూడా చేస్తే కూడా బాగానే ఉంటుంది. దీని మీద ఈ 40% ఆక్యుపెన్సీ కూడా మహిళలకే ఉందంటున్నారు ఆర్టీసీలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే జీరో ఫేర్ టికెట్ అయితే ఇస్తారు. జీరో ఫేర్ అంటే జీరో ఉంటుంది దానిపైన. అది ఆధార్ తీసుకొని ఏజ్ని బట్టి అన్నారు కాబట్టి, ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు, ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. జిల్లాల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు, తర్వాత వేరే బస్సు ఎక్కొచ్చు అంటున్నారు, ఇబ్బంది లేదంటున్నారు. ఏదైనా ఈ 4 సంవత్సరాల పరిపాలన కాబట్టి 4 సంవత్సరాల ఇబ్బందులైనా ఏదైనా గవర్నమెంట్ బాగానే ఉన్న దాన్ని బట్టి నడుచుకుంటారు. 15 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటారు. ఒక పక్క సీఎంగా ఆయన మళ్ళీ పట్టపగ్గాలు చేయబట్టారు, సంక్షేమ పథకాలు 6 పెట్టారు, అందులో భాగంగా ఇది కూడా ఉంది. మరి ఎలా అనిపిస్తుంది? మహిళలకు నిజంగా ఉపయోగపడుతుందా? ఓన్లీ జీరో ఫేర్ టికెట్, ఆధార్ కార్డు మీద వెళ్ళిపోవచ్చు అంటారు. బాబు నువ్వు అట్ట అడిగితే నేనేం చెప్పను. కొంతమందికి దక్కుతున్నాయి పథకాలు, కొంతమందికి ఏమీ లేవు. ఉచితమే. మరి ఎవరి స్వార్థం వాళ్ళది నాన్న, చెప్పలేము. అది ఎవరు బతుకుతారు వాళ్ళు, ఎవరి కాళ్ళు మూటలు కట్టుకుంటాకే వచ్చేది. ప్రభుత్వానికి మాకేం చేసేది లేదు, కష్టార్జితం చేసుకునే వాళ్ళకి. అది సంక్షేమ పథకాలు 6లో మొదటి 3లో ఈ పెన్షన్ కానివ్వండి, పిల్లలకి 13,000 ఇచ్చారు కదా తల్లికి వందనం పేరుతో. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు అంటున్నారు. అందుకున్నారా? ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? మేమేం అందుకోలేదు నాన్న, మాకు పెన్షన్ ఒక్కడ తప్ప ఏం లేదు. ఆ ఇళ్ళ ప్లాట్లు అంటున్నాడు, లేని వాళ్ళకి అసలు ఇవ్వటం లేదు. ఇక ఒక్కొక్కరికి అందుతున్నాయి, న్యాయం జరుగుతుంది, ఒక్కొక్కరికి లేదు. అది మనం ఏం చెప్పలేము. ఇంకా చూసుకున్నట్లయితే ఈ కరెంటు బిల్లులు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఏంటి నాన్న, ఎంత పెంచాడు కరెంటు బిల్లులు. మధ్య తరగతి వాళ్ళని చచ్చిపోతున్నాం. మరి 15వ తారీఖు పెట్టే ఈ పథకం ఖచ్చితంగా బాగుంటుందా, లేదా ఆటో కార్మికులకు ఇబ్బంది అయ్యి రేపు మగవాళ్ళు ప్రయాణించే వాళ్ళకి నాన్న ఇబ్బంది ఏముంటది? మగవాళ్ళకి టికెట్ అంటున్నాడు, ఆడవాళ్ళకి లేదంటున్నాడు, వాళ్ళకి ఇబ్బందే. వాళ్ళ బతుకు తెరువు మీద దెబ్బ కొట్టినట్టే. అది సర్వే ప్రకారం 40% ఆక్యుపెన్సీ ఆడవాళ్ళకే అంటున్నారు. ఎలా తిరుగుతారు అనేది లేదంట, మగవాళ్ళు మిగతా 60% కాబట్టి ఈ భారం వాళ్ళ మీద పడుతుందా? అది పడుతుంది బాబు, ఎందుకు పడదు? మరి బతుకు తెరువు, మరి తెల్లారు లెగిస్తే ఆటో నడుపుకుని బతికించుకునే వాళ్ళు పెళ్ళాం పిల్లల్ని, పడుతుంది. అది పక్క రాష్ట్రంలో లాగా ఊరిని తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు అనేది ఒక వాదన ఉంది. మరి ఎలా ఉండబోతుంది? ఎందుకు తిరుగుతారు నాన్న? తెల్లారితే పనులు చేసుకుంటా పోవాలి, 200-300 పొరమోకలుగా తిరిగే వాళ్ళు ఎవరున్నా నాన్న? ఎవరో ఒకళ్ళు 4-3 ఉంటారేమో కానీ నాన్న ఎవరు ఉండరు. ఎవరు బతుకు తెరుగు తెల్లారితే ఎవరు పనులు చేసుకున్న వాళ్ళు పనులకు పోవటమే. అది వీళ్ళు బస్సులు వేసారని ఏం తిరుగుతారు నాన్న?
చెప్పు, ఒక రోజు తిరుగుతాం, 2 రోజులు తిరుగుతాం, రోజు తిరగం కదా. మొన్న సూపర్ 6 లో భాగంగా శనివారం ఏమో రైతులకు పెట్టుబడి సాయం కూడా వదిలేరు. ఎలా ఉంది? మొదట దపం 7,000 ఇచ్చారు, 20,000 సంవత్సరం వారిలో. ఎలా అనిపిస్తుంది? తెలియదు నాన్న, రైతులు తెలియదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు. మరి అది నాన్న అందరికి న్యాయం జరిగిందని లేదు నాన్న, అది చెప్పలేం. ఎవరి జేబులో తీసుకొచ్చి ఎవరు కదండి. ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిద్దా? ఖాళీ చేయదు. ఎందుకు చేసిద్ది? రాజకీయంలోకి వచ్చేది సంపాదించుకుంటారు, కానీ ప్రజలకు న్యాయం చేసే రాజకీయ నాయకులు ఒక 40-50 సంవత్సరాల క్రితమే పోయారు. ఇప్పుడు ఏం లేదు, ఎవరు ఖజానా నింపుకుంటానికి వాళ్ళు వచ్చారు. 15 నెలలు అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి. పథకాలు చెప్పినట్టుగా 1 by 1 వెసులుబాటు చూసుకుని ఇస్తామంటుంది. సమయం ఇవ్వమంటున్నారు దేనికైనా. పలానా పథకం ఏమి ఇచ్చారండి? పలానా పథకం ఇచ్చారని చూపించమనండి. ఏమీ లేదు. ఏది ఉన్నా ప్రజల మీదేనండి భారాలు. సూపర్ 6 ఎలా ఉండబోతుంది సార్? అందులో భాగంగా మొన్న రైతులకు పెట్టుబడి సాయం ఎలా అనిపించింది? నిజంగా అందరికీ న్యాయం జరిగిందంటారా? ఎలా ఉంది? అందరికీ న్యాయం అందరూ చేయలేరండి, ఏ ప్రభుత్వం చేయలేదు. ఉన్న వాటికి చూసి ఇస్తే బాగుండేది. శనివారం రిలీజ్ అయిన డబ్బులు కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి అంటున్నారు సార్. 20,000 పెట్టుబడి సాయం సంవత్సరం వారిలో, మొదటి తప్ప 7,000 అంటున్నారు. తెలియదు సార్ మనకు దాని గురించి. రైతులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ కూడా స్టార్ట్ అయింది కదా మొన్న. ఎలా ఉంది? రైతుల పరిస్థితి బాగాలేదంటారా? బాగుందా? రైతుల పరిస్థితి బాగుండదు. రైతు బాగుంటేనే దేశం బాగుండేది. రైతులను ఎవరు పట్టించుకుంటున్నా. అది ఎలా ఉంటుంది సార్? మరి ఈ ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు ఇబ్బంది అంటున్నారు కదా, ఉచిత ఇబ్బందేగా. ఇప్పటికే కిస్తీలు కడుతున్నాము, కేసులు ఒకటి ఉన్నాయి, రోడ్లు రిపేర్లు అని ఇవన్నీ, ఫ్యామిలీని పోషించుకోవడం కష్టమైంది. బయట ఏరియా బళ్ళు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారండి ప్రభుత్వం. ఎన్ని వేస్తారండి ఉచిత బస్సులు? 10 బస్సులు గవర్నమెంట్ ఉంటే 2 బస్సులు ఉచితం వేస్తారా? లేదు. 50 బస్సులు అయి ఉంటే ఒక 4 బస్సులు వేస్తారు. ఎంతమంది ఉచిత బస్సు గురించి ఉంటారండి? ఎవరి పని మానుకుంటాడు? సగటు మనిషి 500 రూపాయలు సంపాదించుకుంటాడు. 50 రూపాయల గురించి 450 వదులుకోలేడుగా. అది కరెక్ట్ కాదు ఉచిత బస్సు. పిచ్చి పథకాలు ఇచ్చి జనాల మీద భారం వేస్తాం తప్ప ఏమీ లేదండి. 10,000 పెట్టుబడి సమయం ఆ ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో అందుకున్నామని ఆటో కార్మికుల వాదన. అది కూడా ఇప్పుడు ఇస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటున్నారు. ఎలాగో ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ చెప్పాలంటే మనకు అంత అవగాహన లేదండి. కాకపోతే ఏంటంటే ఈ స్కీమ్ల వల్ల ప్రభుత్వానికే లాభం, ప్రజలకు ఏమీ లాభం లేదు. 100 కోట్లు రిలీజ్ అయింది అనుకోండి, దాంట్లో 60 కోట్లు తినేసింది ప్రభుత్వం, కనుమ 40 కోట్లు పంచింది. ఆ 40 కోట్లు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి అందింది తప్ప బయటోడికి అందదే ఉండదు. 100 మందికి రిలీజ్ చేసే ఫండ్స్ 10 మందికి జనరల్గా అందిద్ది, 90 మంది వాళ్ళే తింటారండి. అది 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఆగస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అసలు ఇబ్బందులు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగాలేదు, ఒక పక్క రిపేర్లు, కిస్తీలు కట్టాలి, ఒక పక్క ఫైన్లు కట్టుకుంటూ ఎలా పోషిస్తున్నారు ఫ్యామిలీ? చెప్పండి అన్న, ఏమి ఇబ్బందులు ఉన్నాయి అసలు? ఏమి ఇబ్బందులు ఉంటాయన్నా, మామూలు ప్రభుత్వం వచ్చిన పర్లా. కాకపోతే మరి ఉచిత బస్సు అనేసరికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. రేపు కనుక ఈ 15వ తారీఖు మొదలైతే ఎక్కువ ఉచితంగా తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. టయానికి మీరంటే కరెక్ట్గా టయానికి తీసుకెళ్లే ఇబ్బందులు ఉండవు, మీకు రూట్లు కూడా తెలుసు కరెక్ట్గా. ఈ ఉచితాల నేతలకి ఎలా ఉంటుంది అంటే మీకు మళ్ళీ పాపం భారమే కదా రేపు? భారమే. ప్రభుత్వం చూసి ఆలోచించి ఏర్ చేయాలి, తప్ప మనం ఏం చేసేది. ప్రభుత్వంలో 10,000 పెట్టుబడి సాయం ఏదో ఇచ్చేవాళ్ళు మీకు, దీని కింద కొద్దిగా ఉపశమనంగా ఉండేది. మరి అది ఇప్పుడు దక్కట్లేదు అంటున్నారు కదా, ఇస్తామంటున్నారు, మరి చెప్తున్నారు మళ్ళీ ఇస్తామంటున్నారు. మరి ఇంకా ఇవ్వట్లే, మరి ఇంకా ఏంటనేది చెప్పలేము. మరి దీనికి తగ్గట్టుగా వైట్ ప్లేట్లు, ఈ 2 వీలర్ల మీద ఎక్కువ కాంపిటీషన్ వస్తున్నారు, అది ఎలా ఉందన్న? ఇబ్బంది కదా, దానివల్ల ఇబ్బంది బాగా. సుమారు అసలు ఈ బయట కాంపిటీషన్కి బయటకు వచ్చే బళ్ళుకి కానివ్వండి, మీకు అసలు ఎలా ఇబ్బంది ఉంది? చూసుకుంటే అసలు ఎంత తోలుతున్నారు? చాలా బళ్ళు ఎక్కువైపోయినాయి అంటారు. సిటీలో బళ్ళు ఎక్కువైపోయాయి, నిరుద్యోగులు ఎక్కువైపోయారు బాగా. వాళ్ళ వల్లే ప్రాబ్లం తప్ప కానీ అదేం లేదు. ఫైనాన్స్ లో తీసుకుని ఉంటారు, ఎంత కడతారన్న నెలకి? సుమారు చూసుకుంటారు నెలకు 9,000 చిల్లర కడుతుంది. 9,000 బండికే పోతే ఇంట్లో ఖర్చులు ఎలా చూస్తున్నారు? ఏం చేస్తాం, తప్పదుగా మరి, అంతే. జిల్లాల వారీగా తిప్పే ఈ బస్సుల వల్ల ఎంత లాస్ అవ్వచ్చు మీరు సుమారు? మన అంటే ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదు. దీంతో పాటు హెల్త్ సమస్యలు ఉంటాయి, నెలవారీ అని దానికి అవుతా ఉంటాయి. ఇబ్బందే కదా దేనికైనా. ఇబ్బంది ప్రభుత్వం ఆలోచించాలి ఏదైనా, అంతే. మంచిదేనంటారా? రేపు మళ్ళీ పెరిగిన భారాలన్నీ మన మీదే పడతాయి కదా. రేపు మగవాళ్ళు కట్టాల్సింది టికెట్కి, ఆడవాళ్ళకి ఉచితం అంటున్నారు, ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు ఉచితం అంటే అది జిల్లాల వారీగా పెడితే బాగానే ఉంటుంది. సూపర్ 6 ఏమన్నా అందుకుంటున్నారా సంక్షేమ పథకాల్లోనే కనీసం ఏదైనా ఉపశమనంగా? వస్తున్నాయండి. పెన్షన్ టయానికి రావడం కానీ, ఇంట్లో ఈ రేషన్ మళ్ళీ స్టోర్లకు వెళ్ళి తీసుకుంటున్నారు, ఇబ్బందిగా ఉంది? అది ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉందండి. తల్లికి వందనం కింద మనవరాళ్ళకి మనవాళ్ళకి ఏమైనా పడ్డాయా? 13,000 చెప్పారు కదా. అంటే మా పిల్లలంతా ఇంటర్మీడియట్ ఫీజు రీయింబర్స్మెంట్లు రావాలి ఉంటుందని ప్రభుత్వం 15 నెలల తర్వాత ఈ పథకం అమలు చేస్తుంది.
రేపు ఆగస్టు 15 నుంచి జిల్లాల వారీగా మహిళలు తిరగొచ్చు అంటున్నారు. ఎలా ఉంటుంది ఆధార్ కార్డు? బాగానే ఉంటుంది. బస్సులో వెళ్తే బాగా మంచిదేగా. బస్సులో వెళ్ళటానికి డ్యూటీలకి వెళ్ళటానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి ఆటోలు వెళ్ళవు మేము అనుకున్న చోటకి. బస్సు రూట్ ఉంటుంది. ఇంకా మంచి అవకాశమేగా బస్సు వదిలినందుకు. మేడం ఏం పని చేసుకుంటూ ఉంటారు? ఎక్కడెక్కడికి సుమారు ఎంత కవర్ చేయొచ్చు అంటారు? ఛార్జీల నిమిత్తం ఎక్కడ చేసుకున్నా అప్ అండ్ డౌన్ చూసుకున్నా ఒక 60 రూపాయల దాకా అవుతాయి. ఎట్లేదన్న ఎలా అనిపిస్తుంది? మేము సత్యనారాయణపురంలో చేస్తాము. అక్కడికి మాకు ఆటోలు తిరగవు. ఒకవేళ ఆటో వెళ్ళాలన్నా 2 ఆటోలు ఎక్కి వెళ్ళాలి. అదే బస్సు ఎక్కామనుకో నేరుగా అక్కడే దిగిపోతాం. నేరుగా అక్కడే దిగిపోయి సుమారు ఒక 60 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 60 రూపాయలు వెళ్ళటం దిగటం 30. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 30, 60 రూపాయలు అవుతాయి. గతంలో పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేశారు. బాగానే వర్కౌట్ అయింది ఈ స్కీము. మహిళలకు బాగా ఉపశమనంగా ఉంటుంది. చేతి వృత్తులు పనులు చేసుకునే వాళ్ళకి, వ్యాపారం మీద వెళ్ళే వాళ్ళకి. జిల్లాల వరకు అంటారు. రాష్ట్రాల మీదుగా కాకపోయినా జిల్లాకి ఉంటుంది. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఈ సంక్షేమ లిస్టులో ఏమైనా వస్తున్నాయి పథకాలు? ఈ రేషన్ టయానికి ఇస్తున్నారా? ఈ పెన్షన్ కూడా 1వ తారీఖు ఇవ్వడం. రేషన్ బాగానే ఇస్తున్నారు. అంటే రేషన్ అక్కడ తీసుకోవడం ఇబ్బందిగా ఉందా? అంటే స్టోర్కి వెళ్ళి డోర్ డెలివరీస్ వ్యాన్స్ ఉంటాయి కదా. అంటే అక్కడ ఎవరి చోట వాళ్ళకే పెట్టారు కదా. వెళ్ళగానే ఖాళీ ఉంటుంది, తెచ్చుకుంటున్నాం. మేడం నెక్స్ట్ పథకం వచ్చి ఆడబిడ్డ నిధి. మహిళలకు 1500, సంవత్సరం వారు 18,000. అది లెక్క ఇస్తామంటున్నారు. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఇస్తారా? మరి అది వాళ్ళు వేసేదాన్ని బట్టి ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడు వేస్తారు? మేడం ఏంటి మేడం మరి చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి? రోడ్లు బాగున్నాయి. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అని వింటున్నాం. ఛార్జీలు కొద్దిగా ఎక్కువనే వస్తున్నాయి. మేము మధ్యతరగతి వాళ్ళం. కరెంట్లు అంతంత బిల్లులు అంటే కట్టలేని పరిస్థితిలో ఏం కట్టుకుంటాం? మాకు చిన్న గదులు 2 గదులు, దానికే 1200, 1500 అలా కట్టుకోవాలంటే ఆ చిన్న గదులకే 1500 కట్టాలంటే మాకు పేనం మీదకి వచ్చేస్తుంది. కరెంటు బిల్లులు తగ్గిస్తే మేము కట్టుకోగలుగుతాం. పాత ప్రభుత్వాల్లో 9 పథకాలు ఉన్నప్పుడు కొంచెం పర్లేదంటారా? అప్పుడు కొంచెం పర్లేదు. 400, 350 అలాగ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది 1500, 1250 అలా వదులుతున్నారు కరెంటు బిల్లు.